వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ప్రభుత్వం దాదాపు 12,000 కోట్లతో ఎకనామిక్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది రాష్ట్ర రవాణా వ్యవస్థలోనే కాకుండా ఆర్థిక వృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ ఎకనామిక్ కారిడార్ను ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్, RRR మరియు కీలక జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రూపొందించారు. నగర శివార్లలోని ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంతో పాటు జిల్లాల మధ్య రవాణాను వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఈ 12,000 కోట్ల నిధులను ప్రధానంగా 2-3 ప్రధాన కారిడార్ల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. మొదటిది చూసుకుంటే హైదరాబాద్ టు విజయవాడ మార్గంలో ఎకనామిక్ కారిడార్ అభివృద్ధి వల్ల వాణిజ్యపరంగా 2 రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. వరంగల్ టు హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతాలను కలపడం ద్వారా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. హైదరాబాద్ టు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ కారిడార్ వెంబడి కేవలం రోడ్లు మాత్రమే కాకుండా ప్రత్యేక ఆర్థిక మండలాలు మరియు పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మరియు పారిశ్రామిక వస్తువులను త్వరగా ఓడరేవులకు లేదా ఇతర నగరాలకు తరలించడానికి అవసరమైన లాజిస్టిక్ పార్కులను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుండి భారత్మాల పరియోజన కింద కొంత శాతం నిధులు అందుతుండగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సమీకరిస్తున్నారు. ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తి అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. దీనివల్ల నగరంలో జనాభా ఒత్తిడి తగ్గి వెనుకబడిన ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు రావడానికి మార్గం సుగమం అవుతుందంటూ వెల్లడించారు. ఈ 12,000 కోట్ల రూపాయలు భారీ ఎకనామిక్ కారిడార్ మరియు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు ఏ జిల్లాల మీదుగా సాగుతాయో, అలాగే దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే మార్పులు ఒకసారి చూసుకుందాం. ఈ ప్రాజెక్టు ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను కలుపుతూ ఒక ఉంగరంలో సాగుతుంది. దీనివల్ల దాదాపు 10 నుండి 12 జిల్లాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. మొదటిగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే కారిడార్ ప్రారంభం మరియు కీలక పారిశ్రామిక జంక్షన్గా సంగారెడ్డి జిల్లా ఉండబోతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మీదుగా రవాణా మెరుగుపడుతుంది. అయితే సిద్దిపేట జిల్లాకు చూసుకుంటే గజ్వేల్ ప్రాంతం ఈ కారిడార్ వల్ల ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే పర్యాటక మరియు ఆధ్యాత్మిక రంగానికి పెద్ద ఊతం లభిస్తుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే చౌటుప్పల్ వంటి ప్రాంతాల ద్వారా విజయవాడ హైవేకు అనుసంధానం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇబ్రాహీంపట్నం, కందుకూరు వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే పశ్చిమ తెలంగాణ నుంచి హైదరాబాద్కు రవాణా సులభతరం. జనగామ మరియు హన్మకొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే వరంగల్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఈ జిల్లాలు అనుసంధానించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భూముల ధరలపై కూడా ప్రభావం చూపబడుతుంది. ఎకనామిక్ కారిడార్ ప్రకటించినప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కారిడార్కు ఇరువైపులా ఉన్న భూముల ధరలు ఇప్పటికే 40% నుండి 60% వరకు పెరిగాయి. పనులు ప్రారంభమైతే ఇవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్లు వెంబడి కొత్త టౌన్షిప్లు, విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్, షాద్ నగర్, సంగారెడ్డి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ జోరుగా ఉంది. పెట్రోల్ బంకులు, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మరియు డాబాల కోసం భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ 12,000 కోట్ల రూపాయల నిధులతో ప్రధానంగా 3 వైపుల అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ టు నాగ్పూర్ NH-44 ఉత్తర భారత్ వైపు వెళ్లే రవాణాకు కీలకం. హైదరాబాద్ టు బెంగళూరు ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రవాణాకు అనుకూలం. హైదరాబాద్ టు విజయవాడ NH-65 ఓడరేవులకు అంటే పోర్ట్స్ అనుసంధానంగా ఉండి ఎగుమతులకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం భూముల ధరలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. అయితే భూమి కొనేవారు ఆ భూమి కారిడార్లోకి వెళ్తుందా లేదా బఫర్ జోన్లో ఉందా అనేది మాస్టర్ ప్లాన్ చూసి అయితే నిర్ధారించుకోవడం మంచిది. తెలంగాణలో ఎకనామిక్ కారిడార్ మరియు రీజనల్ రింగ్ రోడ్ RRR ప్రభావం వల్ల సంగారెడ్డి మరియు యాదాద్రి జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. సంగారెడ్డి జిల్లా ఈ కారిడార్కు గేట్వే వంటిది. ఇక్కడ ధరలు పెరగడం ప్రధాన కారణం ఐటీ హబ్ గచ్చిబౌలి, కొండాపూర్కు ఇది అత్యంత సమీపంలో ఉండటమే. సంగారెడ్డి నుండి కంది మరియు పటాన్ చెరువు మధ్య ఉన్న భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత 2 ఏళ్లలో ఇక్కడ ఎకరా ధర సుమారు 50% నుండి 100% వరకు పెరిగింది. ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న భూములు ఇప్పుడు కోట్లలో పలుకుతున్నాయి. ఇక్కడ లాజిస్టిక్ పార్కులు మరియు ఫార్మా క్లస్టర్లు రాబోతుండటంతో కమర్షియల్ భూములకు డిమాండ్ ఇంకా పెరుగుతుంది. యాదాద్రి కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా ఎకనామిక్ కారిడార్ వల్ల రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మారింది. వరంగల్ హైవే NH-163 మరియు ప్రతిపాదిత RRR కలిసే చోట చౌటుప్పల్ మరియు భువనగిరి పరిసరాల్లో ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ మరియు ఎకనామిక్ కారిడార్ ప్రకటనతో ఇక్కడ గజం ధరలు గతంలో కంటే 3 పెరిగాయి.
ఓపెన్ ప్లాట్ వెంచర్లు ఇక్కడ ఎక్కువగా వెలుస్తున్నాయి. రాయగిరి మరియు వలిగొండ ప్రాంతాల్లో భూముల ధరలు మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ఈ 12,000 కోట్ల ఎకనామిక్ కారిడార్ మరియు ఆనుకుని ఉన్న త్రిబుల్ ఆర్ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఉత్తర భాగం సంగారెడ్డి, గజ్వేల్, చౌటుపల్లికి సంబంధించిన భూసేకరణ దాదాపు 80% నుండి 90% పూర్తయింది. పనులు మొదలైన తర్వాత 30 నుండి 36 నెలల్లో అంటే సుమారు 2027-28 నాటికి ఈ కారిడార్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే భూమి కొనే ముందు అది కారిడార్ రోడ్డు కిందకు పోతుందా లేదా గ్రీన్ బెల్ట్లో ఉందో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కారిడార్ వస్తుంది కదా అని అనుమతులు లేని ప్లాట్లు కొనకండి. డిటిసిపి లేదా హెచ్ఎండిఏ అనుమతి ఉంటేనే సురక్షితం అంటూ వెల్లడిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.